టీఆర్ఎస్ పాలనని కానీ లేకపోతే విధానాలను కానీ ఎవరు విమర్శించే ధైర్యం చేయలేని సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఈ స్థాయిలో గవర్నమెంట్ మీద విమర్శలు చేయడానికి ఇచ్చిన ధైర్యం ఏమిటి లేదా ప్రోద్బలం ఏమిటి అంటే? ఇప్పుడు ఏదైనా మనం చూసినట్టుగానే మాట్లాడటమే తప్ప కానీ దానికోసం ప్రత్యేకంగా ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు, ఎవరి ప్రోద్బలంతోనూ మాట్లాడవలసిన అవసరమూ లేదు. అప్పటికి మనం ఏవైతే తెలంగాణ సమాజంలో మనం చూస్తున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం అవసరమైనటువంటి సూచనలు చేయటానికి మేము ఒక సంఘంగా కొనసాగాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి సందర్భోచితంగా ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. కానీ ఈ స్థాయిలో మాట్లాడడానికి 2 ఏళ్ల సమయం తీసుకున్నారు కోదండరామ్. సమస్యల మీద మొదటి 6-7 నెలలు అంటే గవర్నమెంట్ ఏర్పడనే లేదు కదా స్థిరంగా. కాబట్టి ఖచ్చితంగా ఆ మాత్రం గవర్నమెంట్ ఏర్పడి ఓ నిర్ణయం తీసుకునేదాకా ఆగవలసి ఉంటుంది. 1 సంవత్సరం పూర్తయినప్పటి నుంచి ఏ రంగాల మీద దృష్టి పెట్టాలో మేము చెప్తూనే ఉన్నాం. చేత కాకపోతే దిగిపోండి అనే స్థాయిలో విమర్శించారు అంటే ప్రొఫెసర్ కోదండరాము అంత అసంతృప్తిగా ఉన్నారా ప్రభుత్వం విధానాల మీద? అంటే మాట్లాడింది ఒకటి, పత్రికల్లో వచ్చింది ఒకటి, దానిపైన ఎందుకు వ్యాఖ్యలు ఏం చేయలేను నేను. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ మీద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేశారు. బాధపడ్డారా లేదా? నేనేం వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజు.